బైబిల్లో రోమాపత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఉంచుకొనుడి అని అంటారు. ఇప్పుడు మీకు ప్రశ్న, మీరు పాపం విషయంలో మృతులుగా ఉన్నారా? అవును, మీరు విన్నది సరైందే. మనం పాపం చేయడానికి మృతులుగాను క్రీస్తులో జీవం కలిగిన వారుగాను ఉండాలి. మరి ఈరోజు మీరు ఇలానే ఉన్నారా? లేదా విడచవచ్చిన పాపాన్ని మరలా ఉత్తమిస్తూ పాపంలో జీవిస్తున్నారా? అయితే వినండి, ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్యదానితో ప్రారంభిద్దామా? మనందరికీ పౌలు గారి జీవితం బాగా తెలుసు. ఒకనాడు నిష్టగల పరిచయునిగా బెన్యామీను గోత్రంలో పుట్టి గమాలియేలు పాదాల వద్ద విద్యను అభ్యసించిన బహునిష్టగా ధర్మశాస్త్రాన్ని అనుసరించిన పౌలు గారు క్రైస్తవులను హింసించడం, ఈ మార్గంలో ఉన్నవారిని చెరపట్టి చిత్రహింసలు గురి చేయడం తన లక్ష్యంగా పెట్టుకున్నారు. తాను పోతున్న మార్గం సరైందా లేదా అనే ఆలోచన లేకుండా దేవుని సేవే చేస్తున్నాను అనుకుంటూ ఇతడు మార్గం తప్పి దేవుణ్ణే బాధపెట్టాడు. అందుకే దేవుడు దమస్కు మార్గంలో ఇతన్ని దర్శించి రక్షించాడు. ఆ తర్వాత అన్యజనులకు అపోస్తులుగాను నేటికి అనేకులకు ఆశీర్వాద కారణంగాను మార్చాడు. అయితే గమనించండి, ఒక్కసారి ప్రభువు దర్శనం తర్వాత దేవుడు తనకిచ్చిన పిలుపును పొందుకున్న పౌలు ఇంకెన్నడూ వెనుతిరిగినట్టు మనం చూడం. నా మటుకైతే బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభం అంటూ ముందుకు సాగిన ఈ భక్తుడు తన జీవిత చర్మాంకంలో మంచి పోరాటం పోరాడుతుని నా పరుగు కడముట్టించాను అని పలికాడు. అయితే ఇంతగా పౌలు గారు సేవ చేయటకు కారణం ఏమిటో తెలుసా? అయితే గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చూడండి. అందులో నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకుని దేవుని కుమారుని అందలి విశ్వాసం వల్ల జీవించున్నాను అని రాయబడింది. చూసారా? మరి మీకు పౌలు వలె దేవుని కొరకు వాడబడాలని కోరిక ఉందా? అయితే క్రీస్తుతో సిలువ వేయబడింది. జీవించున్న జీవితాన్ని యేసు కొరకే జీవించండి. అప్పుడు లోకానికి వెలుగుగాను అనేకులకు ఆశీర్వాదకరంగాను దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. అట్టి గొప్ప ధన్యత దేవుడు మనందరికీ దయచేయునుగాక. నిత్యం ఘనత మహిమ ప్రభావములు యేసుక్రీస్తు నామానికే కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.